కమిటీ కొరర్ సినిమా చూసి ఇప్పుడే వచ్చా అల్లు అర్జున్ థియేటర్లో. చాలా బాగుంది నిజంగా. ఆ సినిమా తీసే విధానం కానీ ఆ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. మనకి హనుమాన్ సినిమాలో మ్యూజిక్ సేమ్, కానీ దీంట్లో మాత్రం వేరే లెవెల్గా కరెక్ట్గా ఎమోషనల్, ప్రేమకు ప్రేమ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా సినిమా చూసినంతసేపు కూడా మనం చిన్నపిల్లలు అయిపోతాం, అంత బాగుంది సినిమా. నిహారిక గారు జీవితంలో ఏమన్నా మంచి పని చేశారు అంటే నాకు తెలిసి ఇది ఒకటే, ఈ సినిమా. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లల ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు సినిమా. అందరూ కూడా అసలు ఏం లేవు బ్రో. ఇప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్లో గోడలు దూకటం, చిన్నగా అంతే, 10th లవ్ చేయటం, కిస్ సీన్స్ అవి అవన్నీ ఉంటాయి కదా, పండగలకు రావటం, ఆడుకుంటాం, అవన్నీ కూడా మొత్తం ఒక్కసారిగా అందరికీ గుర్తు వచ్చేసి వెళ్ళిద్ది బ్రో. ఈ సినిమాతో వెళ్ళిపోద్ది. నిజంగా ఫస్ట్ సినిమా ఇంత ఆలోచించి పెట్టింది కదా, సూపర్. నేను చెప్తున్నా కదా, జీవితంలో ఏమైనా మంచి పని చేసిందంటే ఇదే నాకు తెలిసి. అది ఎక్స్పెక్ట్ అయితే నేను చేయలేను బ్రో. వాళ్ళు పెట్టిన కంటే ఎక్కువే వస్తుంది. అది నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి బ్రో. చూడు, కళ్ళు ఎర్రగా అయిపోయినాయి చూసా. నిజంగా ఇంటర్వెల్ సీన్ అయితే ఉందా బ్రో, నిజంగా చెప్పలేము, ఇంకా మాటలు సరిపోవు. ఒక అంటే రియల్గా జరిగింది మా ఫ్రెండ్స్లోనే, అలాగే సేమ్ దిటు. అది చూసేటప్పటికి మళ్ళీ నాకు అది గుర్తొచ్చింది. సో అట్లాగా 10 ఇవ్వచ్చు బ్రో. ఆ సినిమాకి పక్కా చెప్తున్నా కదా, అంత బాగుంది సినిమా. ఎవరైనా సరే ఆ సినిమాకి వెళ్ళి బయటకు వచ్చాడంటే కంపల్సరీ ఆడు ఏడ్చే వస్తాడు బయటికి. అది అమ్మాయి అవని అబ్బాయి అవని, అంత బాగుంది. ఆడు పెడతానని చెప్పు, అర్థమైందా? ఆడు అంటే ఇప్పుడు మంచి సినిమాలు తీస్తే జనాలకు నచ్చవబ్బా, చెప్తున్నానా. లిప్ కిస్సులు కావాలి, ఫైట్లు కావాలి, అవి అనుకో 100 ఇచ్చేస్తారు. ఏముండదు అందులో, ఏం లేకపోయినా ఇక్కడ ఇచ్చేస్తారు 100 బయటకు వచ్చి. అది కరెక్టేనంటే వాడికి ఆ ఫీలింగ్కి అది అనిపించింది, మాకు ఈ ఫీలింగ్కి ఇది అనిపించింది. సో ఆ సినిమా చూసినంతసేపు కూడా ఒక్కసారిగా మొత్తం చిన్నపిల్లలు అయిపోతారు మీరు. నువ్వు వెళ్ళావనుకో, నువ్వు చిన్నప్పుడు స్కూల్లో ఏం ఆడుకున్నావు, ఏం కథ, మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. అంటే ఇప్పుడు దూరంగా ఉండొచ్చు, మధ్యలో విడిపోవచ్చు, గొడవలయ్యి, కానీ ఆ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎలా అయితే మనం చేసామో సేమ్ మన జీవితాన్ని తెర మీద చూపించారబ్బా. అంత బాగుంది సినిమా నిజంగా. ఆ డైరెక్షన్ కానీ సూపర్, మాటలు సరిపోయాయి ఆ సినిమా గురించి చెప్పాలని. ఏది నిహారిక గారి గురించి యాక్చువల్గా కనపడదు అనుకున్నాం, ఒక సాంగ్లో కనపడిద్ది. అది ఎట్లా అంటే ఓట్ల దగ్గర కనపడిద్ది అన్నమాట, పాటల దగ్గర. డబ్బు ఇచ్చే ఓడి కానీ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆ సాంగ్లో అయితే కనపడిద్ది. వేరే లెవెల్, రెడ్ కలర్ డ్రెస్లో చాలా బాగా కనపడింది. కానీ మొన్న ఫంక్షన్లో మాత్రం ఆ లంగవోణిలో సరిగ్గా కనపడలేదు, కానీ తెర మీద చాలా నీట్గా కనపడింది. ఆమె చేసిన మంచి పని ఏమైనా ఉందంటే ఇది ఒకటే నాకు తెలిసి. ఈ సినిమా చాలా బాగుంది, చాలా మంచిగా తీసుకుందన్నమాట. అంటే మధ్యలో ఎవరో వచ్చి ఆపేసినా సరే వచ్చి ఇంకో చెయ్యి అందించి వాళ్ళకి సపోర్ట్ చేసింది చూసావా, దానికి సూపర్. కథ బాగుంది బ్రో. ముందు ఇంకా నువ్వు అటు వెళ్ళిపోమాక, కథ బాగుంది ఇక్కడ. సో దానివలన సినిమా హిట్ అయింది.